నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, భారతదేశ చరిత్రలోనే ఏ వ్యక్తికి, ఏ నాయకుడికి కలిగినటువంటి సౌలభ్యం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మనకి వెసులుబాటు కలుగుతున్నట్టుగా క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. ఎందుకంటే అక్రమాస్తుల కేసులో దాదాపుగా 13 ఏళ్లుగా ఆయన బయట ఉంటూ వాయిదాలు కూడా అటెండ్ అవ్వకుండా చాలా ఫ్రీగా ఉన్నాడు. రీసెంట్గా కూడా దొంగ ఫోన్ నెంబర్ ఇచ్చి ఆయన లండన్ వెళ్ళిన నేపథ్యంలో సిబిఐ వారు దాన్ని తప్పుపడుతూ ఆయన వెంటనే రప్పించారు. అయినప్పటికీ కూడా సాక్షాత్తు జడ్జి గారే అందుబాటులో ఉన్నాడుగా, నో ప్రాబ్లం అన్నట్టుగా లైట్ తీసుకున్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి వెసులుబాటు ఏంటి? సిబిఐ కోర్టు ఇంకెప్పుడు యాక్షన్ తీసుకుంటుంది? ఆయనకి ఎప్పుడు శిక్ష పడుతుంది? ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? దొంగ పోలీసు ఒకటి అయిపోతే ఇలా ఉంటుందండి. ఇప్పుడు దొంగతనాలు చేస్తాడు, పోలీసు దొంగలు పట్టుకోవాలి. దొంగ పోలీసు ఒకటి అయిపోతే ఏ ప్రాబ్లం ఉండదు. అంతే. ఇది మరి ప్రజలకు జవాబుదారీ కాదండి. ఎందుకంటే దీనికి జగన్మోహన్ రెడ్డి ఇష్యూ అనేటువంటిది ఒక కేస్ స్టడీ. భారతదేశ చట్టాలని విక్రిస్తున్నారు వాళ్ళు, అవహేళన చేస్తున్నారు, రాజ్యాంగాన్నే ప్రశ్నిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సవాల్ చేస్తున్నారు వాళ్ళు. రూల్ ఆఫ్ లాని, రాజ్యాంగాన్ని, చట్టాన్ని, పరిహాసం, న్యాయ వ్యవస్థల్ని, దర్యాప్తు సంస్థలను అందరినీ కూడా అవహేళన చేస్తున్నారు, విక్రిస్తున్నారు వాళ్ళు. అంటే వాటిల్లో ఉన్న డొల్లతనం బయటపడిపోతుంది. ఎందుకు? అదే సార్, భారత చట్టాలు చాలా కఠినం, న్యాయ వ్యవస్థ చాలా పటిష్టమైంది, ప్రభుత్వ యంత్రాంగం, దర్యాప్తు సంస్థలో చాలా పేరు పొందినాయి. ఇవన్నీ విఫలమైపోయినాయి. కంప్లీట్ అన్ని టోటల్ కొలాప్స్. మరి ఇతని విషయంలో ప్రజలు కూడా పొరపాటు పడ్డారు. అతను ఎన్నుకున్నారు ముఖ్యమంత్రిగా. ఓకే, చూసారా? అతని విషయంలో ప్రజాకోర్టు, కోర్టులు, దర్యాప్తు సంస్థలు, ప్రభుత్వాలు, మేరు నగధీరులు, వీరుడు సూర్యులు అనుకున్న పాలకులు అందరూ అవుట్. ఓకే, ఏంటి? దేనివల్ల? అది ఇది సమస్య మూలం ఏంటి? అక్రమార్జన, అంతులేని సంపద, ధనం మూలం ఇదం జగత్తు. ఇంధనం, మనిషిని నడిపించే ఇంధనం, ధనం, అది పనిచేస్తుందండి ఇక్కడ. పవర్ఫుల్ ఇంధనం అది. ఆ ఫ్యూయల్ అది బాబు సొమ్ము కాదు, అది కష్టపడి సంపాదించింది కాదు, దొంగిలించిన సొమ్ము గుట్ల కింద పేర్చి అవసరమైన చోట వినియోగిస్తున్నాడు. అంతే, అంతకుమించి ఏమి లేదు దీంట్లో. దానికి తోడు అతనికి అనుకూలమైన పాలక వర్గాలు ఉన్నాయి అక్కడికక్కడ. ఎప్పటికప్పుడు ఏదో రూపంలో ఎవడో ఒకడు అడ్డం పడుతున్నాడు. అతనికి ప్రత్యర్థులు పాలకులుగా ఉన్న ఎవడో ఒకడు వచ్చి అడ్డుపడుతున్నాడు. దానికి కారణం ఏంటంటే ఇతని దగ్గర మేసేసిన మేత ఉంటుంది కదా, అది పనిచేస్తూ ఉంది. ఇది ఓపెన్గా చెప్పుకుంటుంది. ఇందులో సీక్రెట్ ఏం లేదు. ఓకే, ఇప్పుడు అతను అన్నీ విడిచిపెట్టండి. కోడికత్తి కేసులో ఇతను హాజరవ్వలేదు. ఇతను ఒక్కడ కూడా ఏం మాట్లాడలేదు. ఇతను విచారణలో ఉన్న ముద్దాయి బెయిల్ మీద తిరుగుతున్నాడు. బెయిల్ ఇచ్చినప్పుడు కొన్ని నిబంధనలు పెడతారు. ఆ నిబంధనలు అన్నీ ఉల్లంఘించినా అతనికి బెయిల్ రద్దు అవ్వలేదు. అవును, బెయిల్ రద్దు చేయండి బాబోయ్, ఇతను ఇన్ని నిబంధనలు ఉల్లంఘిస్తున్నాడంటే కూడా అప్పబావ నాటకం ఆడారు సిబిఐ వాళ్ళు గట్టానే. ఇలాంటి పరిస్థితుల్లో ఎవడు ఇతన్ని ఏం చేయగలడు? ఓకే, ఇతను ఇట్ల పరిస్థితుల్లో పాస్పోర్ట్ తెచ్చుకోవడానికి కోర్టుకి వెళ్ళాల్సింది కూడా అతను లేకుండా పాస్పోర్ట్ ఇంటికి పంపించారు. ఇతను విదేశీ పర్యటనకి వెళ్తే ఎప్పటికప్పుడు అనుమతిస్తున్నారు. సరే, దానికి కొన్ని నిబంధనలు పెడుతున్నారు. ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి అందుబాటులో ఉండాలి మీరు అని చెప్పారు. వచ్చిన వెంటనే నవంబర్ 14న హాజరవ్వాలని చెప్పారు. ఫోన్ నెంబర్ వేరే వాళ్ళు ఇచ్చారు, అతని నెంబర్ కాకుండా. అవును, దానికి సిబిఐ వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. మరి వాళ్ళకి ఏం బుద్ధి పుట్టిందో, లేకపోతే ఆ మంత్లీ పేమెంట్ అందలేదో వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. అబ్జెక్ట్ చేస్తే ఇమ్మీడియట్గా ఏం చేయాలండి? అతను పర్యటన రద్దు చేయాలి. రాగానే దీని మీద అతను ప్రాసిక్యూట్ చేయాలి. అవును, నిన్ను నన్ను అలా వదిలేస్తాడు సామాన్య పౌరుణ్ణి ఈ వ్యవస్థ? అతను ఎందుకు వదిలేశారు? పైగా అతను అందుబాటులో ఉంటే నేరం చేయొచ్చా? దీన్ని ఎవరికాళ్ళు విశ్లేషించుకోవాలా. ఎందుకంటే ఆ వ్యవస్థల మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టకూడదు ప్రజల్లో. అదే బాధ్యత. విచక్షణాధికారం అంటే అదే. విచక్షణాధికారాలు ఎందుకు ఇస్తారంటే మీరు ఏం పొరపాటు చేయరు, ఆ విశ్వాసాన్ని కాపాడతారండి. అంతేగాని ఎవడన్నా ఏదైనా అంటే అడిమే కేసులు పెడతాను కాదు. సార్, చట్టం ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో విమర్శిస్తారో ముందు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా పెట్టుకుని పవిత్రంగా, అప్పుడు ఎదురుట ఏదైనా అంటే ఆడి మీద శిక్షించవచ్చు. అన్ని తప్పులు ఆళ్ళు చేసి ఎవడన్నా ఏదైనా అంటే ఆడి మీద కేసులు అంటే ఎలా కుదురుతుంది ఏంటండి? ఇంకోటి ఏంటంటే సిబిఐ పంజరం చిలకని కోర్టులు వ్యాఖ్యానించినాయి. పంజంలో చిలక కంటే దారుణం. ఎందుకని అంత వీక్ అయిపోతున్నాయి? వీక్ అయిపోవడం కాదండి, నేను చెప్పాను కదా, ధనం మూలం ఇతని జగత్ దాన్ని మొత్తం అమ్ముడిపోయారు. అమ్ముడిపోవటమే. లేకపోతే ఎందుకు ఇతని పట్ల మీ ఉదార వైఖరి? స్ట్రైట్కి వచ్చింది అంతే. దీనికి సమాధానం చెప్పండి చాలు. అసలు ఎవడ పడితే అందరినే అసలు ఇతను ఎట్టి పరిస్థితుల్లో వదలరా బాబు అనుకున్న వాళ్ళు కూడా వదిలేస్తుంటే, అటువంటి అప్పుడు కేసులను రద్దు చేసి
నీ ఇష్టపడి తిరగరా బాబు అని వదిలేస్తే ఈ టెన్షన్, ఈ వాగుడు, ఈ గోల ఉండదు కదా ఎవరికైనా. మీరు అన్నట్టు ఇది ఎందుకు ముసుగేసి చట్టము, న్యాయం, ధర్మం ఇలాంటి ముసుగులేసి ఎందుకు అతన్ని ఊరికే చేస్తారు? ఎస్, అంతే కదండి. అప్పుడు మీకు జైల్లో పెడతాం కూడా తప్పు అయిపోయింది మాదని చెప్పండి. సత్యభావన్ వదిలేసినట్టు వదిలేయండి. సత్యభావన్ వదిలేయలేదా అతను నిర్దోషాన్ని? అలా వదిలేయండి, గొడవ ఉండదు. చట్టానికి అందరూ సమానులు కాదండి, కొందరు ఎక్కువ సమానులు. అది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగ విరుద్ధమే. రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్న ఈ దేశంలో. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ద్వారా మన రాజ్యాంగము, చట్టము అపహాస్యం చేయబడతా ఉంది. ఇది దేశ సార్వభౌమాధికారానికే సవాలు, మన ప్రతిష్టకి భంగం. ఈ భారతదేశం గొప్ప దేశం, ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది అని ప్రజలందరూ నమ్ముతున్న దేశం. భిన్న సంస్కృతులు, భిన్న భాషలో, భిన్న ప్రాంతాలు, మతాలు, యూనిటీ అండ్ డైవర్సిటీ, ఎస్, భిన్నత్వంలో ఏకత్వంగా బతుకుతున్నాం మనం. అటువంటి ఇంత గొప్ప ప్రతిష్ట కలిగిన, సంప్రదాయాలు కలిగిన నాగరికత ప్రపంచంలో అన్ని దేశాల కంటే 1000 సంవత్సరాల ముందే నాగరికత నేర్పింది ప్రపంచానికి ఈ దేశం. శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని అందించింది ఈ దేశం. అలాంటి చోట ఇలాంటి పరమ పోరంబోకు, దొంగోడు, బందిపోడు దొంగ, దండుపల్లి బ్యాచ్, వాళ్ళ ముఠా నాయకుడు ఈ రకంగా యథేచ్ఛగా సంచరిస్తున్నాడంటే ఇది ఎవరి ప్రతిష్టకి భంగం, అది గుర్తుపెట్టుకోవాలి. దేశ ప్రతిష్టకి ఖచ్చితంగా ప్రజలకి మనం గర్వంగా చెప్పుకోవడం లేదు. ఒకసారి మన దేశం గురించి ఉప్పొంగి గర్వంగా 3 రంగుల జెండా సాల్యూట్ చేసేటప్పుడు ఇటు ముఖం కనపడుద్ది. అవును, దేశ సరిహద్దు భద్రతా దళాలు ఏం చేయాలా? వాళ్ళు కాపాడేది ఇలాంటి వాళ్ళ గురించా? దేశాన్ని కాపాడి వాళ్ళకి అప్పచెప్పడానికా? సంపద దోచుకునేవాడుకా? అంతే కదండి. జై జవాన్ జై కిసాన్ అన్నాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు. జై జవాన్ ఖచ్చితంగా మనం హాయిగా గుండెల మీద చేసి పడుకుంటున్నామంటే వాళ్ళ వల్ల. కడుపు నిండా అన్నం తింటున్నాం, నిద్ర పట్టాలంటే కడుపు నిండా అన్నం తినాలి. కడుపు నిండా అన్నం తింటున్నామంటే రైతు. వాళ్ళిద్దరు శ్రమ, రైతు బాధలు, కష్టాలు చూస్తూ ఉన్నాం. ప్రతి ఏ విషయం వచ్చినా వాళ్ళే ముందు మునిగిపోతూ ఉంటారు. కరువు వచ్చినా, అతివృష్టి అయినా, అనావృష్టి అయినా, వరద వచ్చినా, వాన వచ్చినా, తుఫాన్ వచ్చినా, గాలి దుమ్ము వచ్చినా, ఏం వచ్చినా వాళ్ళే నష్టపోతారు. ఏ యుద్ధం వచ్చినా, సరిహద్దులు ఎవడ క్రాస్ చేసినా వాళ్ళు బలైపోతూ ఉంటారు. చలి, ఎండ, వాన అన్నిటికీ వాళ్ళు బలైపోతూ ఉంటారు. ఇలాంటి దొంగలు మాత్రం యథేచ్ఛగా తిరుగుతూ ఉంటారు. రాజ్యాంగాన్ని ఇంత దారుణంగా పరిహసిస్తూ, ప్రజల్ని హింసిస్తూ, మరలా నేనే వస్తానని, అంటే ప్రజలకు ఒక రకంగా మరణ శాసనం రాస్తూ కూడా మళ్ళీ నేను అధికారంలోకి వస్తా, మీ అంత చూస్తా, రప్ప అంటూ ఆ వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇంత వెసులుబాటు దొరికిన తర్వాత ఆ బరితెగింపు ఎందుకు ఉండదండి? ఓకే, ఇంత దొంగోడిని ఎన్నుకున్న ప్రజల పట్ల చులకన భావం ఉంటుంది. ఆ చులకన భావం ఉండడం కారణం ఏంటి? వాళ్ళు బందిపోటు దొంగని తెలిసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. తెలిసే ఓట్లేశారు కదా, అంచేత ప్రజల మీద చులకన భావం ఉంటుంది. ఇన్నిసార్లు ఇన్నేళ్ల నుంచి బయట తిరుగుతున్నా కానీ ఒకసారి కూడా విచారణకు హాజరు కాలేని పరిస్థితి ఉన్నప్పుడు, హాజరు కాకపోవడానికి అతనికి వచ్చిన వెసులుబాటు వల్ల చట్టాల పట్ల, న్యాయం పట్ల అతను గౌరవం ఉండదు. న్యాయస్థానాల ఆదేశాలను బేఖాతరు చేశాడు అనేక సార్లు. అతను పాలకుడిగా బేఖాతరు చేశాడు, పాలకుడిగా కానప్పుడు బేఖాతరు చేశాడు. అటువంటిప్పుడు ఎవరిని గౌరవిస్తాడు అతను? ఇలాగే మాట్లాడతాడు ఖచ్చితంగానే. నేను మళ్ళీ వస్తాను, కింద పడి కూడా నేను పైన కూర్చున్నాను అంటాడు. ఇంట్లో దొంగను కూడా అతను ఎలా ప్రచారం చేసుకుంటున్నాడు? ముఖ్యమంత్రిగా కాకపోయినా కానీ తుఫాను నుంచి ప్రజలను రక్షించిన ఏకైక మగాడని చెప్పుకుంటే సిగ్గు లేకుండా. అవును, వాళ్ళు సిగ్గు లేదు, శరం లేదు, మానం లేదు, మర్యాద లేదు, బుద్ధి లేదు, విజ్ఞానం లేదు, వివేకం లేదు, అధమ స్థాయిలో ఆలోచనలు ఉంటాయి. ఇన్ని అవలక్షణాలు పెట్టుకుని వాళ్ళు మేము తోపులు అంటారు. దాని ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు, అతనికి డోలు డ్రమ్ములు వాయించే వాళ్ళు ఉంటారు. అతనికి చట్టంగా సహకరిస్తుంది, వ్యవస్థలు సహకరిస్తాయి, ప్రభుత్వాలు సహకరిస్తాయి. మరి దేశాన్ని, రాష్ట్రాన్ని రక్షించిన నాదుడే లేడా? మీకు ప్రకృతి మాత్రమే, అన్ని ఆప్షన్స్ అయిపోయినాయి, ప్రకృతితోటే రక్షించాలి, అంతే అండి. థ్యాంక్ యూ సార్.